హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నందిని డ్రీమ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు రైస్తో ఫేస్ ప్యాక్స్ అనేది చూపించాలి అనుకుంటున్నాను. అస్సలు ఖర్చు లేకుండా వేసుకునే ఫేస్ ప్యాక్ అండి. నేను స్టార్ట్ చేయటమే లేటు. ఆరెంజ్ ఇగో ఇలాగే చేస్తూ ఉంటుంది. సో దాన్ని కాసేపు అలా అని పక్కన పెట్టి మీకు ఫేస్ ప్యాక్ చెప్పడానికి నేనైతే కరివేపాకు టీ తాగి రెడీ అయిపోయానండి. ఇది లిప్ బామ్ అనమాట. ఇంట్లోనే తయారు చేసుకున్నాము. బీట్రూట్తో చేసిన లిప్ బామ్ అండి. పెదాలు అనేవి చాలాసేపు మాయిశ్చరైజర్గా ఉండేలా చేస్తుంది ఇది. స్కిన్ కేర్ అనేది చాలా అవసరం అండి. ఎందుకు అంటే మన శరీరం మొత్తాన్ని ప్రొటెక్ట్ చేసేది ఇదే కదా, అందుకే కేర్ అవసరం. ఈ రైస్తో ఫేస్ ప్యాక్ వేసుకోవటం వల్ల ఉపయోగం ఏంటంటే క్లియర్ అండ్ ఫెయిర్ స్కిన్ అనేది మన సొంతం అవుతుంది. నేను ఇందులో ఉపయోగించేవి కేవలం 5 ఒకటి ఉడకబెట్టిన అన్నం, శనగపిండి, కాఫీ పొడి, నారింజ రసం, పసుపు. వీటితోనే ఇంత గ్లోయింగ్ ఫేస్ ప్యాక్ అనేది మీకు చూపిస్తాను. ఈ రైస్ అనేది ఎక్స్ఫోలియేటర్గా పనిచేస్తుందండి. అందువల్ల స్కిన్ పైన ఉన్న డెడ్ సెల్స్ అనేవి త్వరగా రిమూవ్ అయిపోతాయి. నెక్స్ట్ ఈ శనగపిండి అండి మనకి ట్యాన్ రిమూవర్, న్యాచురల్గా వర్క్ చేస్తుంది ట్యాన్ రిమూవర్గా. అలాగే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఈ శనగపిండిలో సమృద్ధిగా ఉంటాయండి. ఇవి మొటిమలు తగ్గించడానికి, బ్యాక్టీరియా నుంచి స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. కాబట్టి మన అమ్మమ్మల కాలం నాటి నుంచి దీన్ని వాడుతూనే ఉన్నారండి. దీంతో పాటే మీకు చూపిస్తున్న ఈ కాఫీ పొడి స్క్రబ్లా పనిచేస్తుంది కనుక స్క్రబ్బింగ్ జరుగుతున్నప్పుడు ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఫేస్కి బాగుంటుందండి. ఇప్పుడు మీకు నేను చూపిస్తుంది పసుపు మీ అందరికీ తెలిసిందే కదా. ఇది యాంటీబయాటిక్ అండి. స్కిన్ గ్లో రావడానికి కానీ, మచ్చలు రిమూవ్ చేయడానికి కానీ బాగా సపోర్ట్ అవుతుంది మన స్కిన్కి అన్నమాట. ఈ ప్యాక్ వల్ల అండి హైపర్ పిగ్మెంటేషన్ లాంటివి ఏమైనా ఉన్నా కూడా మీరు ఈజీగా తగ్గించుకోవచ్చండి. కళ్ళ కింద బ్లాక్ ఎక్కువగా ఉండి ఇబ్బంది పడుతుంటే కూడా ఈ ప్యాక్ని యూజ్ చేయండి. చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారనమాట. ఓకేనా? ఇప్పుడు మిక్స్ చేసుకుందామండి. ఉడకబెట్టిన అన్నంలో నేను కొద్దిగానే అంటే 1.5 స్పూను శనగపిండి అనేది మిక్స్ చేసుకుంటున్నాను. దీనిలోనే కొంచెం అండి నేను చూపిస్తున్నంతగా పసుపు వేసుకోండి. ఆ మూడింటిని కూడా కాస్త కలుపుకోండి. కలవాలి కదా. సో మనం కలపడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది స్మూత్ పేస్ట్గా మనం దీన్ని తయారు చేసుకోవాలండి. దీనివల్ల స్కిన్ అనేది కూడా మంచిగా టైట్ అవుతుందండి. ముడతలు అనేవి ఫాస్ట్గా తగ్గిపోతాయి. ఇప్పుడు కాస్త కాఫీ పొడి ప్యాకెట్ ఉంది కదా, ఆ ప్యాకెట్ మొత్తం కలిపేసుకోండి. ఎందుకు అంటే కాఫీ పొడి అనేది మనకి బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి యూజ్ అవుతుంది. డెడ్ స్కిన్స్, కొంతమందికి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ లాంటివి ఉంటాయి కదండి ముక్కు మీద, అవి కూడా ఈజీగా రిమూవ్ అయిపోవడానికి ఇది సపోర్ట్ అవుతుంది అన్నమాట. నారింజ రసమే కాదండి, దాని తొక్క కూడా చాలా బాగా పనిచేస్తుంది ఫేస్ ప్యాక్ లాగా. నారింజలో ఉన్న సి విటమిన్ ఏంటి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ అని సమృద్ధిగా ఉండడం వల్ల స్కిన్కి కానీ, బాడీకి కానీ, ఇమ్యూనిటీ లెవెల్కి కానీ అన్నిటికీ మనకి సి విటమిన్ అవసరమేనండి. మన స్కిన్ హెల్తీగా ఉండడానికి కొలాజిన్ అనే ఒక ప్రోటీన్ కూడా కావాలి. దానికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ అన్నీ నారింజలో ఉంటాయన్నమాట. ఇప్పుడు దాన్ని కూడా ఈ పేస్ట్లో కలిపేసేసి చక్కగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి స్మూత్ పేస్ట్ అనేది రెడీ అయిపోతుందండి. ఉడకబెట్టిన అన్నం ఎంత మెత్తగా ఉంటుంది కదా. మెత్తటి పేస్ట్ రెడీ అయిన తర్వాత దీన్ని నేనైతే ఫేస్కి అప్లై చేసేసుకోవడానికి రెడీ అయిపోయాను. స్కిన్ కేర్ అనేది తప్పకుండా తీసుకుంటూనే ఉండాలి. అలాగే రోజుకు 2-3 సార్లు సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోండి. ఎందుకు అంటే మన స్కిన్ క్యాన్సర్ లాంటి సమస్యలు రాకుండా అది ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి. రైస్తో ఇంకా చాలా రకాల ఫేస్ ప్యాక్లు అయితే ఉన్నాయండి. నేను చిన్న షార్ట్స్గా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను 7 days ఛాలెంజ్ అనేది. సో తప్పకుండా మిస్ అవ్వకుండా అందరూ చూడండి. షార్ట్స్ అయితే మిస్ అవ్వమాకండి. అన్నీ కూడా రైస్కి సంబంధించినటువంటి ఫేస్ ప్యాకే పెడతాను. కిచెన్లో ఉండే ఐటమ్స్తోనే ఫేస్ అనేది 7 daysలో నార్మల్ స్కిన్ ఎలా ఉంటుంది అనేది, హెల్దీ స్కిన్ మీకు వచ్చేలాగా ఈ ప్యాక్స్ అనేవి సపోర్ట్ అవుతాయండి. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. నందిని డ్రీమ్స్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అసలు మిస్ అవ్వమాకండి. ఇలాంటి అప్డేట్స్ అనేది కంటిన్యూగా వస్తూనే ఉంటాయండి. ఈ ప్యాక్ అనేది ఒక 10 minutes మసాజ్ చేసుకోండి. స్మూత్గానే మసాజ్ చేసుకోండి, మీకు ఎలా వస్తే అలాగా. ఇప్పుడు అలా అప్లై చేసి వదిలేసేయండి. ఒక 20 minutes వరకు ఆ ఫేస్ ప్యాక్ అనేది స్కిన్ మీద అలాగే ఉంచేసేసేయాలండి. అప్పుడు ఇది స్కిన్కి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. 20 minutes తర్వాత మీరు క్లీన్ చేసుకొని చూడండి. మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారండి.
జీవితం అనేది మనిషికి చాలా పాఠాలు నేర్పిస్తుంది. అందులో మనమంతా నేర్చుకున్నాం అనేదే గమనించుకోవాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అసలు మిస్ అవ్వకండి.